హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి ఆంధ్రప్రదేశ్ డిజిటల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఉంది కదా! సో, వీళ్ళైతే చాలా మంచి జాబ్స్ అంటే సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్ అండ్ సోషల్ మీడియా అసిస్టెంట్ జాబ్స్ అయితే రిలీజ్ అయితే చేశారు. సో, మనకి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లై అనేది చేసుకోవచ్చండి. చాలా మంచి జాబ్స్. అప్లై చేయడానికి ఎలాంటి రిజిస్ట్రేషన్ ఫీజు అయితే తీసుకోవట్లేదు. సో, మనకి జస్ట్ వీళ్ళు ఒక మెయిల్ ఐడి ఇచ్చారు. ఆ మెయిల్‌కి మన మెయిల్ చేస్తే చాలు, మనం అప్లై చేసినట్టుగే. సో, మనం ఒక జస్ట్ మెయిల్ చేసి వదిలేస్తే ఆఫ్టర్ మనకి కంప్లీట్ డీటెయిల్స్ వాళ్ళైతే 2 నెలలు ట్రైనింగ్ ఇచ్చి ఆఫ్టర్ జాబ్లో అయితే జాయిన్ అయితే చేయించుకుంటున్నారు. స్టార్టింగ్ శాలరీనే మీకు 40-50K శాలరీ అనేది ఉంటుంది. సో, చాలా మంచిగా అయితే యూజ్ అవుతుంది. దీని యొక్క కంప్లీట్ డీటెయిల్స్ మనం ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం. సో, చివరి వరకు అయితే చూడండి. మీకేం డౌట్స్ ఉంటే కనుక ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. అండ్ ఆల్సో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. సో, అందులో కూడా జాయిన్ అవ్వండి. అందులో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ అన్నీ కూడా పోస్ట్ చేస్తుంటాం కాబట్టి మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. సో, అందులో కూడా జాయిన్ అయిపోండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో, ఫస్ట్ ఇక్కడైతే చూడండి, ఎంప్లాయ్మెంట్ న్యూస్ అయితే ఇది వచ్చింది. ఆంధ్రప్రదేశ్ డిజిటల్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి మనకి ఇదైతే వచ్చింది ఈ నోటిఫికేషను. సో, మనకి ఇక్కడైతే చూడండి, APDC invites application for the following positions from qualified and experienced candidates for the employment and outsourcing temporary work అంటే వర్క్ పెషి మినిస్టర్స్ అయితే ఇచ్చారు. సో, మనకి ఏంటంటే వీళ్ళు ఆంధ్రప్రదేశ్ డిజిటల్ కార్పొరేషన్ లిమిటెడ్లో కొన్ని వేకెన్సీస్ అయితే భర్తీ చేశారు. సో, దాని యొక్క ఆ భర్తీకి తగ్గట్టుగా ఆ వేకెన్సీస్ తగ్గట్టుగా ఎవరైనా ఇంట్రెస్టింగ్గా ఉంటే అప్లై అనేది చేసుకోండి అయితే అంటున్నారు. సో, ఇక్కడ చూడండి, మెయిన్ ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అప్లై చేసేటప్పుడు పోస్ట్ కోడ్ అనేది ఫిల్ చేయండి. పోస్ట్ కోడ్ ఇచ్చారు. సో, ఈ కోడ్ మీరు అప్లై చేసేటప్పుడు ఈ కోడ్ని అయితే యూజ్ చేయాలి. అలా అయితే వాళ్ళకైతే మెయిల్ అనేది సెండ్ అవుతుంది. సో, అది ఇక్కడ చూడండి, నేమ్ ఆఫ్ ద పోస్ట్ అని అయితే ఇచ్చారు. సోషల్ మీడియా అసిస్టెంట్స్ అయితే ఇచ్చారు. సోషల్ మీడియా అసిస్టెంటు నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 24 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ మోడ్ ఆఫ్ అప్లికేషన్ ఆన్ అవుట్సోర్సింగ్ బేసిస్ అయితే ఇచ్చారు. సో, అది అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఏంటంటే ఎనీ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఇచ్చారు. సో, మీకు ఏంటంటే ఎనీ డిగ్రీ, మీది ఏ డిగ్రీ అయినా పర్వాలేదు, ఎనీ డిగ్రీ అయితే ఉండాలి. సో, అది అండ్ మనకి ఏంటంటే ఇక్కడ ఏదైనా మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే మంచిది. ఎలా అంటే సోషల్ మీడియాలో అంటే లైక్ సోషల్ మీడియా వింగ్స్ ఆఫ్ ఆర్గనైజేషన్, ఫ్రీలాన్స్ డిజిటల్ బ్లాగరు, ప్లాన్ అండ్ ఎగ్జిక్యూటివ్ స్టేజెస్, బిల్డ్ బ్రాండ్ అవేర్నెస్. సో, మనకి ఏంటంటే ఈ సోషల్ మీడియాస్ ఉంటాయి కదా, లైక్ యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్స్, అలాగే మనకి ఏంటంటే బ్లాగర్స్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా, వీటి గురించి కొంచెం నాలెడ్జ్ అనేది ఉండాలి. ఎక్స్పీరియన్స్ కూడా ఉంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది మీకు ఎక్కువగా ఇస్తుంటారు. సో, అదొకటి. ఎనీ గ్రాడ్యుయేషన్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అనేది అప్లై అనేది చేసుకోవచ్చు. 24 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో, అది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ చూడండి, ఈ పోస్ట్ కోడ్ కూడా అంటే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసేటప్పుడు ఈ పోస్ట్ కోడ్ అనేది ఇవ్వండి. సో, ఎందుకంటే మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి పోస్ట్ కోడ్ని యూజ్ చేయమంటున్నారు మెయిన్ అప్లై చేసేటప్పుడు. సో, అది ఇక్కడ నేమ్ ఆఫ్ ద పోస్ట్ వచ్చేసరికి ఏంటంటే ఇది సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్. ఇంతకుముందు చెప్పింది సోషల్ మీడియా అసిస్టెంట్ 24 వేకెన్సీ. ఇవేంటంటే సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్. సో, ఇవి సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్ పోస్టులు నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఇచ్చి 24 వేకెన్సీస్ అయితే ఇచ్చారు. అండ్ మోడ్ ఆఫ్ అపాయింట్మెంట్ వచ్చేసరికి ఆన్ అవుట్సోర్సింగ్ బేసిస్ అయితే ఇచ్చారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ BA BTech ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఇచ్చారు. సో, ఏంటంటే మీకు ఒక రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి BA BTech కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అది అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఎవరైనా సరే మీకు అనేది మంచిగా సోషల్ మీడియా మీద నాలెడ్జ్ ఉండేవాళ్ళు అప్లై చేసుకుంటే మీకే ఎక్కువగా మొదటి ప్రాధాన్యత అనేది ఇవ్వచ్చు. సో, అది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ ఉండాల్సిన స్కిల్స్ గురించి అయితే
చెప్పారు. అంటే పీరియడ్ ఎక్స్పీరియన్స్ విత్ డిజిటల్ కంటెంట్ క్రియేషను, ప్రమోషన్స్. అంటే ఇప్పుడు ఏదైనా ఒక కంటెంట్ని క్రియేట్ చేయడం అనేది రావాలి. లైక్ మనకి ఇన్స్టాగ్రామ్ పోస్టులు అండ్ సోషల్ మీడియా పోస్టులు ఇలాంటివన్నీ ఉంటాయి కదా. మంచిగా ఒక కంటెంట్ క్రియేట్ చేసే మీకు ఆ నాలెడ్జ్ అనేది ఉండాలి. అండ్ హ్యావింగ్ ఎ డెప్త్ నాలెడ్జ్ ఇన్ ద కంక్రీట్ డిపార్ట్మెంటు, పోర్ట్ఫోలియో యాక్టివిటీస్ అండ్ సోషల్ మీడియా అకౌంట్స్ అండ్ ఎన్ష్యూర్ బ్రాండ్ కన్సిస్టెన్సీ అండ్ సోషల్ మీడియా మెసేజెస్ మనకి ఏంటంటే ప్రౌడ్స్ రిపోర్ట్స్. సో ఇలా చాలా ఉంటాయి. క్రియేట్ రిలేవెంట్ అండ్ వెరైటీస్ కంటెంట్, ఇలా చాలా కొలాబరేట్ విత్ డిజైనర్స్, సో ఫోటోగ్రాఫ్స్, వీడియోగ్రాఫ్స్, రైటర్స్, సబ్జెక్ట్ మ్యాటర్స్ ఎక్స్పర్ట్, ఆప్టిమైజ్ కంటెంట్ దట్ మనకి ఏంటంటే ఇంకొకరు వాళ్ళతో కొలాబరేట్ అయ్యి, అంటే మొత్తం కంప్లీట్గా ఒక డిజిటల్ మార్కెటింగ్ గురించి మీకు తెలుసుంటే, సో ఎవరైతే మీకేమైనా ఎవరైనా సరే డిజిటల్ మార్కెటింగ్ చేసిన వాళ్ళకి మరీ ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు. సో అది మెయిన్ గుర్తుపెట్టుకోండి. సో ఇవి సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్ పోస్టులు అండ్ ఆల్సో సోషల్ మీడియా అసిస్టెంట్ పోస్టులు ఇవి. సో వీటికి మనం ఎలా అప్లై చేసుకోవాలనేది కూడా ఇచ్చారు. సో మనకి ఏంటంటే ఇక్కడ చూడండి, ఫర్ మోర్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ ఫైండ్ అవర్ అడ్వర్టైజ్మెంట్ కీప్. అంటే మనకి సెప్టెంబర్ 9 అవర్ వెబ్సైట్, ఈ వెబ్సైట్ ఇచ్చారు చూడండి. ఈ వెబ్సైట్ని మీరు ఒకసారి అయితే విజిట్ చేయండి. అండ్ విజిట్ చేస్తే అప్పుడు దీనికి కంప్లీట్ డీటెయిల్స్ అందులో ఉంటాయి. సో అది అండ్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మే అప్లై ఈమెయిల్. సో ఇది మీరు స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. ఈ ఈమెయిల్కి మీరు ప్లీజ్ ఈమెయిల్ యువర్ మోస్ట్ రీసెంట్ రెజ్యూమ్ అనేది ఇచ్చారు. సో మీరు రీసెంట్గా రెడీ చేసుకున్న రెజ్యూమ్ ఉంటుంది కదా, మంచిగా క్రియేట్ చేసుకోండి. ఆ రెజ్యూమ్ని వీళ్ళకి ఈ మెయిల్కి అనేది సెండ్ చేయండి. సో సెండ్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేశారు ఏంటంటే, ఏదైనా రికమెండేషన్ లెటర్స్ ఇలాంటివంతా మాకు మెయిల్ చేయకండి, డైరెక్ట్గా మీ రెజ్యూమ్. అంటే కొంతమందికి ఇవి ఏంటంటే అవుట్సోర్సింగ్ కాబట్టి కొంతమంది రికమెండేషన్ ద్వారా జాయిన్ అయిపోతారు. సో అలా రికమెండేషన్స్ అంతా లేకుండా మీరు డైరెక్ట్గా నార్మల్ మీ యొక్క రెజ్యూమ్ మాత్రమే మాకు మెయిల్ చేయండి. సో రికమెండేషన్స్ ఇలాంటివంతా లెటర్స్ మాకు మెయిల్ చేస్తే ఆటోమేటిక్గా రిజెక్ట్ అనేది చేస్తాము అని అయితే వీళ్ళైతే అంటున్నారు. సో మీరు ఏంటంటే రికమెండేషన్ లెటర్స్ అంతా యూజ్ చేయకండి, జస్ట్ మీ యొక్క సీవీని మాత్రమే ఈ మెయిల్కి మెయిల్ చేయండి. సో అది ఎప్పుడంటే ది లాస్ట్ డేటు టైము సబ్మిషన్ అప్లికేషన్ త్రూ ఈమెయిల్ బిఫోర్ ఎప్పుడంటే 23 సెప్టెంబరు 23 లోపు మీరు ఏంటంటే ఈమెయిల్ అనేది చేసుకోవచ్చు. సో ఇది అండి, ఎవరికైనా ఇంట్రెస్టింగ్గా ఉంటే ఈ పోస్టులకి అప్లై అనేది చేసుకోండి. చాలా మంచి వేకెన్సీస్, శాలరీ కూడా బాగానే ఉంటుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఆ చిన్న సపోర్ట్ మన ఛానల్కి మీరు ఇస్తారనేది కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.